ఈరోజు ఒక చిన్న టిప్. సో నిన్న మనం అంటే ఆరోగ్యం అనేది పెద్ద పెద్దగా ఆచరించవలసిన పెద్ద పెద్ద సూత్రాలు ఆచరించవలసిన లేదు. ముందు మనం ఉదయం లేచిన కాడి నుంచి మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనం first గమనించుకోవాలి. తాగే నీరు కావచ్చు, వండుకునే ఆహారం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వాటిల్లో చిన్న చిన్న మార్పులు తీసుకెళ్తే దానికి సంబంధించిన రోగాల నుంచి మనం దూరం అవుతాం. సో అందులో భాగంగా నిన్న మనం ఏం తెలుసుకున్నాం? అల్యూమినియం పాత్రలను వాడొద్దు. అల్యూమినియం గురించి కూడా మనం తెలుసుకున్నాం. అది మనకు సంస్కృతి కాదు. వెనకటి రోజుల్లో స్వాతంత్ర సమర యోధులకి బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఈ అల్యూమినియం పాత్రలు అనేవి తయారు చేశారు. వాటిల్లో వండి పెడతాం వల్ల జైలుల్లో ఉన్న వాళ్ళకి ఆ యొక్క మన శరీర వ్యవస్థలో ఉన్నటువంటి ఆ అల్యూమినియం ఎప్పుడైతే వండుతారో ఆ అల్యూమినియంలో ఉన్న ఆ కెమికల్స్ అన్ని కూడా డిజాల్వ్ అయ్యి వీళ్ళకి ఆహారంలో నుంచి లోపలికి వెళ్ళడం ద్వారా వాళ్ళకి మానసికంగా శారీరకంగా దృఢత్వం అనేది ఉండేది కాదు. సో అందుకని ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో వచ్చింది అల్యూమినియం. మనకు భారతీయ సనాతన ధర్మంలో మన సాంప్రదాయ ఆచార వ్యవహారాల్లో అల్యూమినియం అనేది లేదు. దీని మీద రాజీవ్ దీక్షితులు గారు, ఇది వాగ్భటాచార్యులు గారు చెప్పిన మాట, నేను చెప్తుంది కాదండి. వాగ్భటాచార్యులు గారు నిన్న క్లాసులో చెప్పాం. ఎందుకంటే ఇవి చిన్న చిన్న వినటానికి చాలా అదే ఇదే కదా అని మనకి సింపుల్ థింగ్ గా కనపడుతుంది. కానీ దాని వెనక చాలా సైన్స్ ఉంది. వాగ్భటాచార్యులు గారు 137 సంవత్సరాలు సజీవంగా ఈ భూమి మీద బతికారు. అందరూ చూస్తుండగానే ఆయన శరీరాన్ని వదిలేశారు. ఈ 137 సంవత్సరాల్లో ఈ మానవుడికి సంబంధించి యోగ విద్యలో కానీ, ధ్యాన విద్యలో కానీ, ఆరోగ్య సూత్రాల్లో కానీ ఎన్నో కనిపెట్టారు. దాదాపుగా 7,000 సూత్రాలు కనిపెట్టారు. మరి అందరికి ఇప్పుడు నేను 10 సూత్రాలు చెప్తేనే అందరు పారిపోతారు, ఇవన్నీ మేము ఆచరిస్తాం, మాకు అంత టైం లేదని. ఆ మహానుభావుడు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మానవాళికి ఏదైతే చేస్తే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యం ఆనందంగా ఉంటారని ఫిల్టర్ చేసుకుంటా ఫస్ట్ ఆ 7,000 నుంచి 6,000కి దిగారు. 6,000 నుంచి 5,000కి దిగారు. 5,000 సూత్రాల నుంచి 3,000కి దిగారు. అలా 1000కి వచ్చారు, 500కి వచ్చారు, 300కి వచ్చారు. ఇవి కూడా చేయలేరని ఫైనల్ గా పర్ఫెక్ట్ గా 15 సూత్రాలు పెట్టారండి. ఎన్ని? 15. ఆ 15లోనే మొట్టమొదటి సూత్రం అల్యూమినియం పాత్రలు వాడకూడదు. అల్యూమినియం పాత్రలు వాడటం ద్వారా క్యాన్సర్, ఉదర సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, బీపీలు, షుగర్లు, పెరాలసిస్ ఇవన్నీ వస్తాయని క్లియర్ గా సైంటిఫిక్ గా చెప్పాడు. ఆ రోజుల్లో రాజీవ్ దీక్షిత్ గారు వ్యతిరేకించింది కూడా అంతే. రాజీవ్ దీక్ష మహానుభావుడు ఆయన. మన సమాజంలో గురువుల విలువ మనకు తెలియదండి. సమాజంలో మంచి కోసం పాటుపడే విలువ మనకు తెలియదు. గురువు ఉన్నప్పుడు గురువు విలువ తెలియదు. గురువు పోయాక ఆయనకు భజన చేస్తా కూర్చుంటాం, హరే రామ హరే కృష్ణ, ఓం సాయిరాం ఓం సాయిరాం. మహనీయులు మనతో పాటు నడిచినప్పుడే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళ యొక్క నిరంతరం ఆచరిస్తూ ఉంటే గురు కటాక్షం ఎప్పుడు మన దగ్గర ఉంటది. అందులో భాగంగానే రాజీవ్ దీక్ష నిన్న ఆ 15 సూత్రాల్లో మొట్టమొదటి అల్యూమినియం పాత్రలు వాడకపోవటం. నిన్న నేను క్లియర్ గా వాట్సాప్ లో కూడా పెట్టాను గ్రూప్ లో. మట్టి కుండలో వండితే 100% పోషక విలువలు ఉంటాయి. ఎందుకంటే ఈ శరీరం అంతా కూడా పంచభూతాలతో నిర్మితమైంది. ఏదైతే పంచభూతాల నుంచి ఈ శరీరం వచ్చిందో దాని రిలేటెడ్ గానే మన జీవన విధానం ఉండాలి. ఇవన్నీ పెద్ద సమస్యే కాదు, విషయమే కాదు. చాలా మంది అంటారు, అరే కుండ కొనుక్కుంటే మరి కుండకి గ్యాస్ ఎక్కువ అయింది కాండి అని. ఇక్కడ 500 రూపాయల గ్యాస్ ముఖ్యమా, 2-3 లక్షల రూపాయల హాస్పిటల్ బిల్లు ముఖ్యమా మనకి? అది మీరు గమనించుకోండి మిత్రులారా. సో కాబట్టి మట్టి కుండలో కనుక మనం ఆహారం వండితే దాని యొక్క పోషక విలువలు 100% ఉంటాయి. సో మనం ఏదైతే ఆహారంలో పోషక విలువలు 100% ఉన్నాయో మట్టి కుండలో కూడా వండుకుంటే అదే ఉంటది. తర్వాత కంచు పాత్రలు. కంచు పాత్రలు వెనకాల మన పూర్వ లోగిళ్లలో పెద్ద పెద్ద కంచు ఉండేవి. వాడుకునే వాటర్ దానిలోనే ఉండేవి. తాగే వాటర్ అవే ఆ పాత్రే ఉండేది. మళ్ళీ మనం తినే కంచం కూడా అదే ఉండేది. గ్లాసు కూడా అదే ఉండేది. కానీ ఈ రోజుల్లో ఏం లేవు, ఎక్కువ అల్యూమినియం అయిపోయినాయి. అదేమంటే మన మనసు ఇప్పుడే ఏదైతే తక్కువ ఉంటుందో ఖరీదు దాని మీదకే వెళ్తుంది దృష్టి. అసలు అది వాడితే ఏంటి, అది వాడితే మన శరీరానికి మంచిదేనా అనే అవగాహన మనకు రాదు. దయచేసి మాతలందరూ, తల్లులందరూ ఇమీడియట్ గా ఇంట్లో ఉన్న అల్యూమినియం పాత్రలన్నీ బయట పడేయద్దు. మీకు పడేయటం ఇష్టం లేకపోతే ఎవరో వాళ్ళకి ఇచ్చేసి కొత్త పాత్రలు కొనండి ఇమీడియట్ గా. అన్నిటికన్నా గొప్పది ఏంటంటే మట్టి పాత్ర. మట్టి పాత్రలో వండుకుంటే దానంత శ్రేష్టకరం ఇంకోటి లేదు. వెనకట్లో మనకు అయ్యే మన పురాతన ఒక 3 తరాలు 2 తరాలు మన తాతల కాలం వెళ్ళినప్పుడు కూడా ఇన్ని మెడిసిన్స్ వాడలా, ఏం వాడలా. పొద్దున్నే మట్టి కుండలో అన్నం వండేవాళ్ళు. మట్టి కుండలో రాత్రి అన్నం దానిలో పెట్టి మజ్జిగ పోసి దాన్ని ఒక అమృతంలాగా పొద్దున్నే తినేవాళ్ళు.
ఈ రోజు అది వ్యవస్థ అంతా పోయింది కాబట్టి దయచేసి ఈ సూత్రాన్ని మనం పాటిద్దాం. అంటే మట్టి కుండలో వండాలి, మట్టి కుండ మా వల్ల కాదు అంటే కంచు పాత్రలో వాడాలి, లేదంటే ఇత్తడి. ఇత్తడిలో 93% పోషక విలువలు సేవ్ అయ్యి ఉంటాయి. అట్లాగే ఓవెన్స్, ఈరోజు చాలా మంది మోడర్న్ కల్చర్లో ఈ ఓవెన్స్ అనేది కూడా మనం వాడుతున్నాం. ఎప్పుడైతే మన ఆహారానికి మనం వండే ఆహారం, సరే మ్యూట్ చేసుకోండి. ఎప్పుడైతే మనం తినే ఆహారానికి గాలి, నీరు, సూర్యరశ్మి తగలదో అది విషపూరితం. మనం వండిన ఆహారం 48 నిమిషాల లోపే తినాలి. 45 నిమిషాల తర్వాత తినే ప్రతిది కూడా టైం గడిచే కొద్ది దానిలో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి. ఈరోజు మనం ఏం చేస్తాం, అరే ఈరోజు ఫుడ్ వండాం, అది వేస్ట్ చేయకూడదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆ పరబ్రహ్మాన్ని తీసుకెళ్లి ఓవెన్లో పెడతాం. ఓవెన్ ఎంత పాయిజన్ మీకేం తెలుసు, దాని ఉంచే ఆ ఫ్యాక్టర్స్ చాలా పాయిజన్ అండి. క్యాన్సర్లు వచ్చేదానికి కూడా మూల కారణం ఓవెన్సే. ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్స్, ఇవన్నీ సాధ్యమా అంటే చిన్న చిన్నగా మార్పు. సబ్జెక్ట్ తెలుసుకుందాం, దేన్ని మనం వ్యతిరేకించొద్దు, దాని వెనుకున్న అనర్థాలను తెలుసుకొని పాసిబిలిటీస్ వైపు ప్రయాణం చేద్దాం. మనకి ఏది పాసిబిలిటీ అయితే దాన్ని మనం ఆచరణలో పెడతానికి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రిడ్జ్లో కూడా సిఎఫ్ఐ అని ఒక ఇది ఉంటుంది, దాన్ని 12 రసాయనాలు విడుదల చేస్తుంట. సో దయచేసి నేను దీని నుంచి చెప్పేది ఏంటంటే, ఫ్రిడ్జ్లు వాడతారా వాడరు అనేది మీ ఇష్టం, కుండలు వాడతారా వాడరు అనేది మీ ఇష్టం. చెప్పడం నా వంతు, ఇది నేను చెప్పేది కాదు, వాగ్భటాచార్యులు మహర్షి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. సో కాబట్టి మన ఆహారం వండేటప్పుడు కూడా గాలి, వెలుతురు, సూర్యరశ్మి ఖచ్చితంగా తగలాలి. అందుకని వెనకటి రోజులు పొయ్యిలు బయట పెట్టేవాళ్ళు. సో అది నిన్న మనం తెలుసుకున్న ఈ రోజు కొత్త పాయింట్ ఏంటంటే తిరగలి. తిరగలి ఉంటది కదండి, చిన్నప్పుడు ఎంతమందికి తెలుసు తిరగలి? సన్నికాలు అంటారు, తిరగలి. ఒకసారి తెలిసిన వాళ్ళు కొద్దిగా హ్యాండ్స్ రేజ్ చేయండి. నాకు తెలుసండి, గౌతమి. ఓకే గారు తెలుసు, ఓకే మేడం. నాకు కూడా తెలుసు అండి. థ్యాంక్ యూ మేడం. సో వెనకట్లో ప్రతి దాన్ని ఆహారం సన్నికల్లు అన్నారండి. అంటే రెండు ఉన్నాయి మేడం. అంటే ఇప్పుడు ఒకటి తిరగల్లి, ఇసురాయి అంటారు. ఇసురాయి సన్నికల్లు అంటే, అనేది వేరు, అది సానా అంటారు. అవును మేడం. సో ఈ ఉమ్. తిరగల్లో ఇప్పుడు పిండ్లు ఉన్నాయి కదా, మినపప్పు కావచ్చు, ఈ కందిపప్పు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మిషన్స్ కు పట్టేస్తున్నారు. ఎలక్ట్రికల్ మిషన్ లో పెట్టినప్పుడు దాని పోషక విలువలు ఉండవండి, చాలా తక్కువ ఉంటాయి, లిమిట్ టైం వరకే ఉంటాయి. కానీ తిరగలతో కనుక ఎప్పుడైతే మనం దాన్ని చక్కగా రుబ్బి మనం వాటిని కనుక వంటకి కనుక పెట్టుకుంటామో దానిలో ఉన్న పోషక విలువలు, ఇప్పుడు మొక్కజొన్నలు కావచ్చు, గోధుమలు కావచ్చు, వాటిని తిరగల ద్వారా పిండి చేసుకొని కనుక మనం స్టోర్ పెట్టుకుంటే దాని లైఫ్ టైం మినిమం 25 డేస్ నుంచి 30 డేస్ ఉంటుంది. మరాడిచ్చిన పిండిలో మాత్రం పోషక విలువలు ఒక కొన్ని డేసే ఉంటాయి, 2 or 3 డేస్ తర్వాత దానిలో ఏమి ఉండదు. మనం అదే స్టాక్ పెట్టుకొని దానిలో ఏదో విలువలు ఉన్నాయని అనుకొని ఫీల్ అవుతూ తింటాం. రియల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అందుకని వెనక తిరగలు పెట్టేవాళ్ళు. తిరగల వెనకాల చాలా రహస్యం ఉంది. తిరగలి ఆ రోజుల్లో తిరగలు రుబ్బటం వల్ల ఎవరికి ఎటువంటి శారీరక రుగ్మతలు కానీ ఈ శరీరానికి సంబంధించిన వ్యాధులు ఏమీ లేవు. షుగర్ కావచ్చు, బీపీలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు ఎస్పెషల్గా, గర్భిణీ స్త్రీలు చూడండి, ఇట్లా తిరగల తిప్పటం వల్ల ఏమైందంటే వాళ్ళ యొక్క స్టమక్ ఉంది కదా, పొట్ట భాగం సంకోచం వ్యాకోచం జరుగుతూ ఉంటది. అందుకని వాళ్ళు అప్పుడు సిజరిన్స్ లేవు, ఫ్రీగా డెలివరీ అయ్యేవాళ్ళు. సో ఎందుకని రోజు ఈ ఎక్సర్సైజ్ ఉండేవి శరీరానికి, తిరగలు తిప్పడం కావచ్చు, రోకళ్ళు ఉండేవి, రోకళ్ళతో ఇట్లా కొడతా ఉండేవాళ్ళు. సో ఇవన్నీ వీటి ప్రతి దాని వెనుక పెద్ద సైన్స్ ఉంది. కాబట్టి ఈరోజు ఈ తిరగల వెనకాల ఉన్న సైన్స్ తెలుసుకుందాం. సో మనకి ఏ ఇంట్లో ఏది చేసుకున్న పిండి కానివ్వండి, లేదంటే జావలు కానివ్వండి, తిరగల్లోనే మనం వాటిని తయారు చేసుకొని వాటిని తీసుకోవటం వల్ల దానిలో ఉన్న పోషక విలువల యొక్క వాటి టైం కూడా ఎక్కువ కాలం ఉంటుంది. దాదాపుగా 25 రోజులు ఉంటుందని మనకి వాగ్భటాచార్యులు ఈ ఆరోగ్య సూత్రాల్లో చెప్పారు. సో కాబట్టి మిత్రులారా, తల్లులందరూ కూడా దయచేసి మన మన యొక్క సంప్రదాయాలు ఏదైతే పాతకాలపు సంప్రదాయాలు ఉన్నాయో వాటన్నిటిని మనం గమనిస్తూ కనీసం అట్లీస్ట్ ఈ చిన్న చిన్న వాటిని పాటిస్తూ మనం సంపూర్ణ ఆరోగ్యం వైపు మనం ప్రయాణం చేయవచ్చు. సో దానిలో మెయిన్ ఈరోజు వచ్చే స్టెప్ తిరగలి యొక్క ప్రాముఖ్యత. అందుకని చూడండి, వెనకటి రోజుల్లో 10 మందిని పిల్లలు కన్నా కూడా మంచి
స్టిఫ్గా ఉండేవాళ్ళు తల్లులు. ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చేది కాదు. ఈరోజు ఒక డెలివరీ 2 డెలివరీ అయిపోయేతలకే వాళ్ళ యొక్క ఓపికలు పోతున్నాయి. ఎందుకంటే మారుతున్న కాలం, మనం తినే ఆహారం, మన యొక్క అలవాట్లు ఇవన్నీ కూడా మనకు దూరం అయిపోయాయి. కాబట్టి దయచేసి ఇక నుంచి సాధ్యం ఉన్నంత మటుకు మన పాతకాలపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వీటిని హ్యాపీగా అనుభవిద్దాం. వీటిని నేను వద్దని చెప్పను, అది మీ ఇష్టం వద్దా చేయాలని. కానీ మన మన ఆ పాతకాల వ్యవస్థలో ఉన్నటువంటి ఆ యొక్క వాటిని కూడా మనం ఆ, చిన్న చిన్నగా ఇంప్లిమెంట్ చేద్దాం. సడన్ గా ఇప్పుడు మళ్ళీ ఈ పని చేయబాకండి. కొత్త కోడళ్ళకి అమ్మ రామ్మ అని తిరగలు రుబ్బితే మంచిదంట కానీ ఆ, అలా ఏమొద్దు. ప్రతిదీ కూడా మనం నెమ్మది నెమ్మదిగా తెలుసుకున్న విషయాన్ని ముందు ఆచరిస్తూ వెళ్దాం. ఓకేనా? సో ఈరోజు హెల్త్ టిప్లో అది తిరగల యొక్క ప్రాముఖ్యత.